నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎప్పుడు అయిపోయింది అండ్ ఐ థింక్ మీరు దానిపైన ఉంటున్న 3-4 అనాలిసిస్ వీడియోలు ఆల్రెడీ చూసుంటారు. ఈ వీడియోలో నేను కేంద్ర బడ్జెట్ అనాలిసిస్ కాదు చేస్తున్నది, అదే బడ్జెట్ లో ఎంప్లాయీస్ కి ఉద్యోగులకి ఫ్రీగా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. Benefit transfer of 1 month's salary in 3 installments to first-time employees as registered in the EPFO will be up to 15,000 rupees. The eligibility limit will be a salary of 1 lakh per month. ఎవరికి ఇస్తున్నారు? అలాగే నిరుద్యోగులకి నెలకి 5,000. Our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth, and internship allowance of 5,000 per month, 5,000 rupees per month, along with a one-time assistance of 6,000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds. అలా సంవత్సరానికి చూస్తే 60,000 రూపాయలు ప్లస్ దానికి అడిషనల్ గా ఇంకొక 6,000, టోటల్ గా 66,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఎవరికి ఇస్తున్నారు? దానికి ఎవరు ఎలిజిబుల్? అండ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వేస్తున్న NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంటుందా? దీని రిలేటెడ్ గా కొత్త మార్పులు వచ్చాయి. అండ్ చిన్న పిల్లలు కూడా NPS లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు. వీటి గురించి మాట్లాడుకుంటూ మన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ను కూడా కొంత మార్చారు కదా, దాన్ని ఎక్సెల్ షీట్ లో మీకు పెడుతూ ఓల్డ్ అయితే ఏంటి, న్యూ అయితే ఏంటి అని చూపిస్తూ, ఇన్ఫాక్ట్ వితౌట్ ఎక్సెల్ షీట్ కూడా సింపుల్ గా మనం ఏ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ లో ఉంటే బెటర్ అనేది తెలుసుకుంటూ, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మారిన కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ట్రేడింగ్ పరంగా వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మార్కెట్ పైన, మన పైన మాట్లాడుకుంటూ, ఫైనలీ రియల్ ఎస్టేట్ పరంగా మీ దగ్గర ఇల్లు ఉంటున్నా, స్థలాలు ఉంటున్నా, అపార్ట్మెంట్ ఉంటున్నా, ఫ్యూచర్ లో అమ్మబోతుంటే మీకు ఎలాంటి ట్యాక్స్ పడుతుంది, గతంలో ఎలా ఉండేది, మారిన దాంతో ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్, ఎవరు ఎలా నష్టపోనున్నారు, లాభపడున్నారన్న పూర్తి సమాచారం ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు బడ్జెట్ అనాలిసిస్ వీడియో ఇది, ఆల్రెడీ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను. బట్ దాని తర్వాత కూడా బడ్జెట్ డాక్యుమెంట్ ని క్లియర్ గా చూస్తూ ఈ మొత్తం వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నాకు తెలిసి వీటన్నిటిలోనూ మన వాళ్ళు అధికంగా తెలుసుకోవాలనుకునేది రియల్ ఎస్టేట్ గురించి కాబట్టి, ల్యాండ్స్, ప్రాపర్టీస్ ఆర్ అపార్ట్మెంట్స్ ఉంటున్న వాళ్ళకి ఎటువంటి మార్పులు వచ్చాయని తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఇది నేను తయారు చేసింది కాదు, సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసింది. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటి? ఇండెక్సేషన్ ని తీసేస్తున్నాం, ట్యాక్స్ ని 20% విత్ ఇండెక్సేషన్ ఉండేది కాస్త వితౌట్ ఇండెక్సేషన్ 12.5% చేస్తున్నాం. ఇదే కదా ఇక్కడతో మనకి బడ్జెట్ లో ఆపేశారు. బడ్జెట్ అయిపోయాక ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, మనం స్థలాలు కొంటున్నాం అంటే అది 2000 తర్వాతే మోస్ట్లీ కొనే ఉంటాం, కానీ మన వెనకున్న తరం, ఆ వెనకున్న తరాలు వాళ్ళు ఎప్పుడో కొనుంటారు కదా, అప్పుడు 100,000లోనో 1000లోనో కొనుంటారు. అవి ఇప్పుడు కోట్లు ఉంటాయి. ఇండెక్సేషన్ తీసేస్తే వాళ్ళు భారీగా నష్టపోతారు కదా. కాబట్టి ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు కొనున్నా 1950, 1960, 70, 80 ఎప్పుడు ప్రీవియస్ గా ఎన్ని తరాల వెనక మీరు కొనున్నా 2001 ఏప్రిల్ 1వ తేదీ దాని ధర ఎంత ఉంటుందో ఆ ధర మీదే మనకి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి. 1990లో ఒకరు ప్రాపర్టీని 5 లక్షలకు కొన్నారు 1990లో, కానీ 2001 వచ్చేసరికి స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ అనుకుందాం, ఆ స్థలానికి 10 లక్షలు ఉందనుకోండి, ఆర్ ఆ స్థలానికి ఫెయిర్ మార్కెట్ వాల్యూ బయట గవర్నమెంట్ వాల్యూ కంటే ఎక్కువే కదా ఉంటుంది ఏ స్థలమైనా, అలా అనుకుంటే ఒక 12 లక్షలు ఉంది అనుకున్నా, మీ స్థలం కొనింది ఎంతకి? 5 లక్షలకి. కానీ 2001కి ఎంత ఉంది? 10 లక్షలు ఉంది. 10 లక్షలు ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఏది తక్కువ ఉంటే అది కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత అయిందో చూడండి. 10 లక్షలు అయింది, 5 లక్షలు అవ్వలేదు. సో మనం కొనింది 5 లక్షలు అయినా ఏప్రిల్ 1, 2001 నాటికి 10 లక్షలు ఉంది కాబట్టి 10 లక్షలకే తీసుకుంటూ, లెట్స్ సే మీరు రీసెంట్ గా అమ్మారు, ₹1,00,00,000కి అమ్మారు అనుకుందాం ఆ 10 లక్షల స్థలాన్ని. ఎందుకంటే 2001లో 10 లక్షలు, 2024లో ₹1,00,00,000 అయింది అనుకోండి, మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఎంత? ₹1,00,00,000కి అమ్మారు, మీ కాస్ట్ ఎంత? 10 లక్షలు. చూస్తే మీ క్యాపిటల్ గెయిన్ ఎంత? 90 lakhs. ఇప్పుడు తీసుకొచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఆ 90 lakhs మీద 12.5% ట్యాక్స్ పడుతూ 11,25,000 మీరు ట్యాక్స్ కట్టాలి. కానీ గతంలో ఎలా ఉండేదంటే, మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు ఈ రోజు ₹100 వస్తువు కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా ₹100 ఉంటుంది ఆ వస్తువు, కొంచెం పెరుగుంటుంది కదా. ఎందుకు పెరుగుంటుంది? ఇన్ఫ్లేషన్ కారణంగా పెరుగుంటుంది. లెట్స్ సే మన ఇన్ఫ్లేషన్ ఒక 6% ఉంది అనుకోండి, అదే వస్తువు నెక్స్ట్ ఇయర్ కి ఎంత ఉంటుంది? 106 అయింటుంది. అలా
సంవత్సరానికి ఆ వస్తువు ధర ఎలా అయితే పెరుగుతూ వెళ్తుందో, ఒకప్పుడు మనం 10 లక్షలు పెట్టి కొన్న డబ్బులు అనేది టైం టు టైం, ఇయర్ టు ఇయర్, డిపెండింగ్ అపాన్ ఇన్ఫ్లేషన్ కూడా మనం పెంచుకుంటూ నేను 10 లక్షలు కాదు కొనింది, నేను 10 లక్షలు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఆ 10 లక్షల వాల్యూ అది కాదని మనం ఎంతకైతే కొన్నామో 10 లక్షలు దాన్ని పెంచి చూపించే ప్రయత్నం చేస్తాం. దాన్నే ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటారు. అలా చూస్తే 2001లో ఉంటున్న 10 లక్షల వాల్యూ 2024కి వచ్చేసరికి 36.3 లక్షలు. డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫ్లేషన్ పెరుగుంటుంది. ఇది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎలా ఇండెక్సేషన్ చేస్తారని. ఎవరు స్థలాలు అమ్ముతున్నా ఇండెక్సేషన్ చేసే దాని మీద ట్యాక్స్ కట్టేవాళ్ళు. సో అలా చూస్తే 1 కోటి మనం అమ్మిన వాల్యూ అది మారదు కదా, మైనస్ ఇండెక్సేషన్ వేసుకుంటే 36.3 లక్షలు వచ్చింది. ఇది మన కాస్ట్, ఇది మన సెల్లింగ్ ప్రైస్. మన ప్రాఫిట్ ఎంత? 63.7 లక్షలు. దాని మీద మనం గతంలో 20% ట్యాక్స్ కట్టేవాళ్ళు. అలా చూస్తే 12,74,000 రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈ రెండింటికి తేడా మీరు గమనించారంటే కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ కారణంగానే మనకు అడ్వాంటేజ్ ఉందనేలా కంటికి ఈ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెట్టింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ట్యాక్స్ రూల్స్ రాంగ్ అనేలా మన క్యాలిక్యులేషన్స్ వేసి చూపిస్తారా? లేదు కదా, వాళ్ళు చేసింది కరెక్ట్ అనే చెప్పాలనుకుంటారు. కాబట్టి దీని రిలేటెడ్ గా కొంత డీప్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటే మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా దీన్ని ఎలా చెప్పాలనుకున్నానంటే, మీరు ఎప్పుడైనా ప్రాపర్టీని కొనండి, ఒకవేళ ఆ ప్రాపర్టీ కానీ 7 సంవత్సరాలకి ఆర్ దానికంటే తక్కువ, లైక్ 6 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి కానీ డబుల్ అయింటే దెన్ మీకు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ మంచివి. ఎలా చెప్తానో చూడండి. లెట్స్ సే మీరు ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టి స్థలం కొన్నారు. నెక్స్ట్ 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి, ఎన్నో కొన్ని సంవత్సరాలకి డబల్ అయింది అనుకోండి. 10 కాస్త 20 అయింది, 20 కాస్త 40 అయింది, 40 కాస్త 80 అయింది, 80 కాస్త 1,60,00,000 అయింది. ఎన్ని సంవత్సరాలకి? మాక్సిమం 7 లేదంటే 7 నుంచి 8 ఇన్ బిట్వీన్ వరకు, అంతే, ఇంకంతకు మించి వెళ్ళకూడదు. 7 సంవత్సరాలకి కానీ డబల్ అవుతూ వెళ్తే దెన్ కొత్తగా వచ్చిన రూల్స్ మీకు మంచివి. అలా కాకుండా మీరు ఎప్పుడో 20 లక్షలకు స్థలం కొన్నారు, 20-30 సంవత్సరాలు అయిపోతుంది, అది ఇంకా ఒక 40 లక్షలు 50 లక్షలు అయింది, అంతే, పెద్దగా పెరగలేదనుకోండి. కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ మీకు మంచివి కాదు. ఎలా చెక్ చేసుకోవాలి? లెట్స్ మీరు ఎప్పుడో ఒక స్థలం కొన్నారు, ఒక 50 లక్షలు పెట్టి స్థలం కొన్నారు, దాని వాల్యూ ఇప్పుడు 2 కోట్లు అనుకోండి. ఎన్నిసార్లు పెరిగింది? 50 నుంచి 1 కోటి అయింది, 1 కోటి నుంచి 2 కోట్లు అయింది, 2 సార్లు డబుల్ అయింది, అంతే. ఇప్పుడు మీకు రావాల్సిన క్వశ్చన్, అది ఎన్ని సంవత్సరాల్లో? 2 సార్లు మాత్రమే డబుల్ అయింది. ఒక్కసారి మాక్సిమం 7 సంవత్సరాలు, 2 సార్లు అంటే మాక్సిమం 14 సంవత్సరాల్లో అది మీకు డబుల్ అయి ఉండాలి. అలా కాకుండా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అది కానీ 50 లక్షల నుంచి 2 కోట్లకు వెళ్ళిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మీకు మంచిది కాదు. ఓకే కదా? ఈ సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి. మీ స్థలం ఆర్ ఇల్లు ఆర్ ప్రాపర్టీ ఎన్నిసార్లు డబుల్ అయింది? డబుల్ అంటే మళ్ళీ 10 నుంచి 20కి వెళ్ళి 20 నుంచి 30కి వెళ్ళడం కాదు. 10 నుంచి 20కి వెళ్తే 20 నుంచి 40కి వెళ్ళాలి, 40 నుంచి 80కి వెళ్ళాలి, 80 నుంచి 1,60,00,000కి వెళ్ళాలి, 1,60,00,000 నుంచి 3,20,00,000కి రావాలి. ఇలా డబల్ అవుతున్న ప్రతి దానికి మధ్యలో కానీ ఒక 7 సంవత్సరాల దానికంటే తక్కువ గ్యాప్ ఉంటే మీకు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ మంచివి. 7 నుంచి 8 వరకు కూడా ఓకే, కానీ 8 తర్వాత దాడుతుండే కొద్దీ, 8 సంవత్సరాలు పైబడుతుండే కొద్దీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ మీకు మంచివి కాదు. ఎస్, ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. గతంలో మనం ఏదైనా ప్రాపర్టీని అమ్మేస్తే దాని మీద వచ్చిన గెయిన్స్ పై మనం ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి ఇంకొక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఆర్ కొన్ని బాండ్స్ ఉంటాయి, క్యాపిటల్ గెయిన్ సేవింగ్ బాండ్, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో నుంచి వడ్డీ ఒక 5 సంవత్సరాల వరకు మనం తీసుకుంటూ తర్వాత బాండ్స్ ని సెల్ చేసినా మనం ముందుగా మన రియల్ ఎస్టేట్ మీద, మన ప్రాపర్టీ మీద ఎటువంటి ట్యాక్స్ కట్టే వాళ్ళం కాదు. అలాంటి బెనిఫిట్స్ ఏమైనా తీసేసారా? ఇప్పుడు లేదు, అవి అలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ని సెల్ చేశాక కంప్లీట్ గా జీరో చేసేద్దాం ట్యాక్స్ అని కాకుండా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోండి. మీరు అందులో పెడితే మీరు ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నారు, అలా కాకుండా ఇదే డబ్బులు వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంత గెయిన్ అవుతుంది, ఒక్కసారి ఒక అరగంట కూర్చొని ఆలోచించారంటే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లాగా ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఇన్ని లేవు మనకి. ఇందులో ఉన్నది ఒకటే, ఇండెక్సేషన్ తీసేశారు, 12.5% ట్యాక్స్ కట్టేసేయండి, 2001 వాల్యూ మీద కట్టండి, అంతే. దీని ఇంకా మనం సెలెక్ట్ చేసుకునేది ఏం లేదు. కాబట్టి ఇదే మనకు అప్లై అయిపోతుంది. బట్ ఫర్ ద మైండ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీ స్థలం తక్కువ టైంలోనే డబుల్ అయిపోతూ వెళ్తే, అలా మీరు కొన్నప్పటి నుంచి అమ్ముతున్న వరకు ఎంత పెరిగిందో చూడండి స్థలం. దాన్ని డబల్ ఎప్పుడెప్పుడైందో చూసుకుంటూ రండి. ఆ డబల్ అవుతున్న ప్రతి టైం పీరియడ్ కానీ ఒకవేళ 7 ఆర్ అంతకంటే తక్కువగా ఉందనుకోండి, దెన్ మీకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మంచివి అవుతాయి. లేదు మీ స్థలం పెద్దగా పెరగలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తున్నారు కానీ అది అసలు పెద్దగా పెరగనే లేదు, దాన్ని మీకు పాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మంచి అవుతాయి. జస్ట్ ఇది సింప్లిసిటీ కోసం చెప్తున్నాను. అండ్ ఇదే బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకొచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్. ఇప్పటి వరకు రెంటల్ ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ లా చూపించే వాళ్ళు ఇక నుంచి రెంటల్ ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ లా చూపించడానికి లేదు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించాలి. దీని కారణంగా ఏమవుతుందంటే ప్రీవియస్ గా సెక్షన్ 28 అప్లై అయ్యేది, కానీ ఇప్పుడు సెక్షన్ 24 అప్లై అవుతుంది. ఇది బిగ్గెస్ట్ హిట్ అన్నమాట. ఎవరెవరైతే రెంటల్ ఇన్కమ్ ఎక్కువగా సంపాదిస్తుంటారో వాళ్ళకి ఇది ఒక భారీ
దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఇస్తున్న శాలరీలు, డిప్రిసియేషన్ ఇవేవి క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఇక డైరెక్ట్ గా దాంట్లోంచి స్టాండర్డ్ డిడక్షన్ 30% తీసేసి మున్సిపల్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఏమైనా పే చేస్తున్నా వాటిల్నే తీసుకోవాలి. ఇంకా మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం కింద ఒక ఎగ్జాంపుల్ ఉందని చూడండి. గతంలో ఎలా ఉండేదంటే 10 లక్షలు యాన్యువల్ గా రెంట్ వస్తుంది అనుకోండి ఒక ప్రాపర్టీ మీద. ప్రీవియస్ గా బిజినెస్ ఇన్కమ్ లో చూపించడం వల్ల నెట్ ట్యాక్స్ బిఫోర్ ఇన్కమ్ 4 lakhs గా ఉండేది. కానీ ఇప్పుడు రూల్స్ మార్చడం వల్ల అది 6 lakhs అయి టోటల్ ట్యాక్స్ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నాడు అనుకుంటే ప్రీవియస్ గా 1,20,000 కట్టేవాడు ఇప్పుడు 1,80,000 కడతాడు. రెంటల్ ఇన్కమ్ భారీగా వస్తూ అది ఇప్పటి వరకు బిజినెస్ ఇన్కమ్ లో చూపించుకుంటున్న వాళ్ళకి అది కుదరదు. అక్కడ కూడా డిస్టర్బ్ చేస్తున్నట్లే, ట్యాక్స్ పెరుగుతున్నట్లే. ఇది నో డౌట్. ఇక్కడైతే ఖచ్చితంగా పెరుగుతున్నట్లే. ఇందాకైతే 7 సంవత్సరాల అంతకంటే తక్కువలో డెవలప్ అవుతుంటే మనకి కొత్త రూల్స్ మంచివి, లేకపోతే పాత రూల్స్ మంచివి అనుకున్నామా? అది ఇక్కడైతే కాదు. ఇక్కడ కొత్త రూల్స్ మంచిదే కాదు, నో డౌట్. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో ఈ డేటా అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. మధ్య తరగతి వాళ్ళకి 15 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. బికాస్ ఈసారి బీజేపీ ప్రభుత్వానికి అంత పెద్ద సీట్లు రాకపోయేసరికి మధ్య తరగతి వాళ్ళని ఆకట్టుకోవడానికి ఎంప్లాయీస్ కి భారీగా బెనిఫిట్స్ ఇస్తారనేలా చెప్పేసరికి ఈసారి భారీగా బెనిఫిట్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ 17,500 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చని చాలా చిన్న మార్జినల్ బెనిఫిట్ నే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా 17,500 అంటే అది తక్కువ సంపాదిస్తున్న వాళ్ళకి కాదు. మళ్ళీ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఆ 17,500. కేవలం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కారణంగా 10,000 అండ్ అడిషనల్ గా ఇప్పుడు ఒక 25,000 స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు. దాని కారణంగా 25,000 పెంచారు కాబట్టి దానికి ఒక 30% తీసుకుంటే అక్కడ 7,500 వస్తుంది. నార్మల్ గా 10,000 ఈ స్లాబ్స్ లో చేంజెస్ చేయడం కారణంగా దానికి ఇంకో అడిషనల్ గా 25,000 కి 30% అంటే ఇంకొక 7,500. టోటల్ గా 17,500 బెనిఫిట్ అనేలా ఇలా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో చెప్పారు. కానీ ఇవంతా కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. అసలు మనకి ఏది బెటర్? ఓల్డ్ బెటరా, న్యూ బెటరా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటది, ఒక్కొక్క డిడక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎగ్జామ్షన్స్ ఉంటాయి, సెక్షన్ 80C ఉంటది, 80D ఉంటది, HRA ఉంటది, అండ్ హోమ్ లోన్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంటారు సెక్షన్ 24B అండర్ లో. కాబట్టి ఎలా మనం పెద్దగా వస్తున్న శాలరీ నుంచి కూడా జీరో ట్యాక్స్ అని ఈ వీడియోలో నేను చాలా ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ గురించి మాట్లాడాను. ఇందులో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఏ ఎగ్జామ్షన్, ఏ డిడక్షన్ మీకు ఉంటున్నా అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ లేకపోతుంటే అదర్ డిడక్షన్స్ ఉన్నాయా, అక్కడ మీకు వస్తున్న డిడక్షన్స్ ఆర్ ఎగ్జామ్షన్స్ ని వేశారంటే, పైన మీకు వస్తున్న శాలరీని వేశారంటే గ్రాస్ శాలరీ దగ్గర మీకు ఏ రెజ్యూమ్ బెటర్, ఓల్డా న్యూ అనేది ఇక్కడ చూపించేస్తుంది. పక్కన ట్యాక్స్ రేట్స్ దగ్గరికి వచ్చి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో మీరు ఎంతెంత సంపాదిస్తే ఎంతెంత ట్యాక్స్ కట్టాలి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ లో ఎంతెంత సంపాదిస్తుంటే ఎంతెంత ట్యాక్స్ కట్టాలనేది ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు. గుర్తుంచుకోవాలి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అన్నది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అప్లై అవుతుంది. 31st కి మీరు ట్యాక్స్ ఫైల్ చేస్తారా, అప్పుడు ఇది కాదు న్యూ అంటే, ఇది మీకు కనిపిస్తున్నది. ఈ స్లాబ్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే మీకు అప్లై అవుతాయి. అదంతా సరే, మరి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా? మీకు HRA వస్తూ, హోమ్ లోన్ కూడా మీకుంటూ, సెక్షన్ 80C తీసుకుంటూ, NPS కూడా మీరు వేస్తూ, ఇలా అధికంగా డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ కానీ మీరు ఉంటే దెన్ మీకు ఓల్డ్ కు మించిన ట్యాక్స్ స్ట్రక్చర్ ఇంకొకటి లేదు. ఓల్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయని ప్రోత్సహించేది కాబట్టి అక్కడే మనకి అధికంగా లాభం ఉంటుంది. కానీ మీ శాలరీ 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు ఇన్ బిట్వీన్ ఉంటూ ఈవెన్ మీరు సేవ్ చేస్తున్నా సరే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మీకు కొంత బెటర్ అవుతాయి. ఒకవేళ మీ శాలరీ అధికంగా ఉంటే మాత్రం మీరు ఎగ్జామ్షన్ డిడక్షన్స్ ని భారీగా తీసుకునే వాళ్ళైతే దెన్ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని ఇప్పటికీ ఎవ్వరూ బీట్ చేయలేరు. దీన్ని మీరు క్లియర్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్సెల్ షీట్ పక్కనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ మీకు ఏవేవి ఎందెందులో ఎలిజిబుల్ అవుతాయి, ఏ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఓల్డ్ లో ఏవేవి మీకు అప్లికబుల్ అవుతున్నాయి, న్యూ లో ఏవేవి అప్లికబుల్ అవుతున్నాయి, నాట్ అప్లికబుల్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఏ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అండ్ వాటిలో మీరు ఎంతెంత క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న పూర్తి సమాచారం ఈ ఎక్సెల్ షీట్ లో ఉంటుంది. ఇది మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఇంకా దీనికి మించి దీనిలో మనం డిస్కస్ చేసుకున్న యూజ్ ఉండదు, ఎందుకంటే అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి. అప్పుడు ఎలాగో మనం వీడియోలో మాట్లాడుకుందాం. పర్సనలీ నేనైతే తీసుకొచ్చిన చేంజెస్ కారణంగా సంతృప్తి చెందలేదు. భారీ మార్పులు ఉంటాయి అనుకున్నాను. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి అధికంగా మంచి బెనిఫిట్స్ ఇస్తారనుకున్నాను. అట్లీస్ట్ సెక్షన్ 80C నైనా పెంచుతారనుకున్నాను. అలా ఏం జరగలేదు. అక్కడ ఎంప్లాయీస్ నైతే డిసప్పాయింట్ చేశారని చెప్పాలి ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు. అండ్ NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా బడ్జెట్ లో 2 కీలక అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, చిన్న పిల్లలకు కూడా NPS లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే సదుపాయాన్ని కలిగించారు. సో దట్ చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా NPS లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళు మేజర్స్ అయ్యే టైం కి అది నార్మల్ అకౌంట్ గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు జాబ్ లో జాయిన్ అయ్యాక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళ రిటైర్మెంట్ కి కావాల్సిన కార్పస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు త్వరగానే ఎర్లీగానే అచీవ్ అయ్యే అవకాశం త్రూ NPS అకౌంట్ మైనస్ కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇది పాజిటివ్ గానే తీసుకోవాలి. అండ్ రెండవ ఇంపార్టెంట్ చేంజ్, ఎంప్లాయర్స్ మనం కాదు మన
పేరు మీద ఎన్పిఎస్ ని కట్ చేస్తుంటారు కదా, అది ఇప్పటి వరకు 10% ఉండేది లిమిట్ ఎంప్లాయర్ సైడ్ నుంచి. ఇప్పుడు 14% అది పెంచారు. వాళ్ళు 14% అది పెంచినా అది మన సిటీసీలోనే ఇంక్లూడ్ చేసుకుంటారు కాబట్టి దాని కారణంగా మనకు అడ్వాంటేజ్ ఏం పెద్దగా రాదు. బట్ ఎంప్లాయర్ సైడ్ నుంచి 10-14 అయింది కాబట్టి ఇది కూడా మనం మంచి బెనిఫిట్ గానే చూడాలి. అండ్ దాని కారణంగా అడిషనల్ గా మనకి ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది. అది ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ఒకవేళ మీ బేసిక్ పే 25,000, 50, 1 lakh, 3 lakh, 6 lakh అవుతుంటే మీరు ఎంత అడిషనల్ గా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ గురించి, అందులో ఫస్ట్ FNO గురించి మాట్లాడుకోవాలి. Security transaction tax on futures and options of securities is proposed to be increased to 0.02% and 0.1% respectively. అందులో కూడా ఫ్యూచర్స్ పరంగా ఎస్టీటీని 68% పెంచారు అండ్ ఆప్షన్స్ పరంగా ఎస్టీటీని 60% దగ్గరగా పెంచారు. జిరాదా CEO నితిన్ కామత్ గారు చెప్తున్న దాని ప్రకారం గతంలో 1,500 కోట్ల ఎస్టీటీగా మేము పే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇలా పెంచిన దాని వల్ల 2,500 కోట్ల దగ్గరగా ఎస్టీటీని పే చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు FNO మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది? దీని ఇంపాక్ట్ సిగ్నిఫికెంట్ గా అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఎంట్రీ నాపట్లేదు. బికాస్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ట్రేడ్ చేసిన కాంట్రాక్ట్స్ ని బట్టే కదా వాళ్ళు ఎస్టీటీని వేస్తారు. సో ఎంట్రీ నాపట్లేదు కాబట్టి FNO యాక్టివిటీ డ్యూ టు దిస్ ట్యాక్స్ సీరియస్ గా ఉంటున్న ప్లేయర్స్ థింక్ చేస్తారేమో, చెయ్యాలా వద్దా, నాకు ఎంత కాస్ట్ పడుతుంది, ఓవరాల్ నాకు ప్రాఫిటబుల్ గా ఉంటున్నానా లేదా నా స్ట్రాటజీ వల్లని సీరియస్ గా ఉన్న ప్లేయర్స్ థింక్ చేస్తారేమో. బట్ రీటైలర్స్ ఎస్టీటీని మైండ్ లో పెట్టుకొని యాక్టివిటీని అయితే ఆపరు కదా. సో వాల్యూమ్స్ పరంగా ఇప్పుడు తీసుకొచ్చింది బిగ్ ఇంపాక్ట్ తీసుకొస్తుందా అంటే కాదు. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చేటివి చేయాలేమో. Short term gains on certain financial assets shall henceforth attract a tax rate of 20%. Long term gains on all financial and non-financial assets, on the other hand, will attract a tax rate of 12.5%. For the benefit of the lower and the middle income classes, I propose to increase the limit of exemption of capital gains on certain financial assets to 1.25 lakh rupees per year. అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంతకు ముందు 15% ఉండేది, దాన్ని 20% చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంతకు ముందు 10% ఉండేది, ఇప్పుడు 12.5% చేశారు. కానీ అంతకు ముందు 1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీ లేదు, దాన్ని కొంచెం పెంచి ఇప్పుడు 1,65,000 వరకు సంపాదిస్తున్న వాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎటువంటిది కట్టాల్సిన నీ లేదన్నారు. స్టాక్స్ వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 1 సంవత్సరం ఆర్ దానికంటే తక్కువ. వెరాజ్ రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ, షార్ట్ టర్మ్ అంటే 2 సంవత్సరాలు దానికంటే తక్కువ. సేమ్ అన్లిస్టెడ్ అండ్ ఫారెన్ కంపెనీ షేర్స్ కూడా అదే వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇందాక మనం మాట్లాడుకుంది 12.5%, వెరాజ్ అదే షార్ట్ టర్మ్ అయితే మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం అది క్యాలిక్యులేట్ అయిపోతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కి April 1, 2023 కంటే ముందు హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో తీసుకొచ్చిన చేంజెస్ ఉన్నాయి కదా, వితౌట్ ఇండెక్సేషన్ 12.5% ట్యాక్స్ అని అవి అప్లై అవుతాయి. అలా కాకుండా April 1, 2023 తర్వాత కొన్న వారికి డెత్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ రేట్ ఉంటుంది. సేమ్ అలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సిమిలర్ రూల్స్ వర్తిస్తాయి. సోవరెన్ గోల్డ్ బాండ్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదు. మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసి దాన్ని సెల్ చేస్తుంటే దీనికి ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది, అది నేను సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ షార్ట్ టర్మ్ లో బిఫోర్ మెచ్యూరిటీ కానీ సెల్ చేస్తుంటే 12.5% వితౌట్ ఇండెక్సేషన్ ట్యాక్స్ మీరు కట్టాలి. అది ఒకవేళ 1 year అబోవ్ మీరు హోల్డ్ చేస్తుంటే, ఎందుకంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్ 8 years టైం పీరియడ్ ఉంటాయి, 1 year కంటే అబోవ్ మీరు హోల్డ్ చేస్తుంటే ఇది 1 year ఆర్ బిలో హోల్డ్ చేస్తుంటే ట్యాక్స్ రేట్ ప్రకారం మీరు కట్టేయాలి. మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం మీరు ట్యాక్స్ కట్టేయాలి. రీసెంట్ గా ఎకనామిక్ సర్వే అండ్ RBI వాళ్ళు ప్రవేశపెట్టిన డేటా ప్రకారం మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎలా ఉందనేది మీరు ఒకసారి గమనిస్తే 100 people ని తీసుకుంటే అందులో సెల్ఫ్ ఎంప్లాయిడే 57.3% ఉన్నారు. అందులో మనకి ఫార్మింగ్ కూడా వచ్చేస్తుంది. అన్పెయిడ్ ఇన్ హౌస్ హోల్డ్స్, క్యాజువల్ లేబర్ వీళ్ళు పోగా సాలరీడ్ అండ్ రెగ్యులర్ వేజ్ 20.9% ఉన్నారు. మనం సాలరీడ్ ఎక్కువ ఉంటారు అనుకుంటాం, కానీ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎక్కువ మన దగ్గర. అండ్ ఈ సాలరీడ్ ని 20.9% ని పెంచడానికే ప్రభుత్వం ఈ స్కీమ్స్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్కీమ్ కనిపించడానికి ఒకలా ఉంటది, బట్ దాని మీనింగ్ ఇంకొకలా ఉంటది. ఫస్ట్ స్కీమ్ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేస్తున్నది, సెకండ్ ది అన్ఎంప్లాయిడ్ ని టార్గెట్ చేస్తున్నది. స్కీమ్ 1 గురించి మాట్లాడుకుందాం. స్కీమ్ 1 లో కూడా ABC అని 3 సెక్షన్స్ ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు. అందులో ఎంప్లాయిడ్ రిలేటెడ్ గా ఉంటున్న స్కీమ్ A గురించి మాట్లాడుకుంటే నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నది కొత్తగా జాబ్ లోకి జాయిన్ అవుతున్న వాళ్ళు, కొత్తగా జాబ్ లోకి జాయిన్ అవుతున్న వాళ్ళు ఒక బంపర్ బొనాన్సా కొట్టినట్టు. ఎందుకంటే మేము అడిషనల్ గా 15,000 రూపీస్ వాళ్ళ EPFO అకౌంట్ లో వేస్తాం.
వేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ లో కాదు, ఈపీఎఫ్ఓ అకౌంట్ లో. అది కూడా ఒకేసారి కాదు, 3 ఇన్స్టాల్మెంట్స్ లో లెట్స్ ఈక్వల్ గా డివైడ్ చేద్దాం. 5,000 లెక్కన వేస్తానంటున్నారు. ఈ 5,000 లెక్కన వేస్తున్నప్పుడు రెండవ 5,000 కావాలంటే ఆన్లైన్ లో ఒక ఫైనాన్షియల్ కోర్స్ ఏదో చేయాలంటున్నారు ఎలిజిబిలిటీ కోసం. సరే అది కూడా చేసేస్తారనుకుందాం, ఎలాగ ఎంప్లాయీస్ కదా చేసేస్తారనుకుందాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కే ఇస్తారు, కానీ ఆ ఫస్ట్ టైం ఎంప్లాయీ ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుతున్నాడో ఆ కంపెనీలో సంవత్సరం రోజుల పాటు ఉండాలి. ఒకవేళ సంవత్సరం రోజుల్లో కానీ లేకుండా ముందుగా కానీ తను బయటకు వచ్చేస్తే ఆ ఆర్గనైజేషన్ నుంచి ఈ 15,000లో ఎంత డబ్బులైతే గవర్నమెంట్ తన ఈపీఎఫ్ఓ అకౌంట్ లో వేసుంటుందో అంత డబ్బులు తను ఎవరి దగ్గర అయితే జాబ్ చేశాడో ఆ కంపెనీ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్తున్నారు, ఎంప్లాయర్ దగ్గర నుంచి. ఇది మెయిన్ ట్విస్ట్ ఈ మొత్తం దాంట్లో. అండ్ ₹1,00,000 వరకు జీతం వస్తున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మోస్ట్లీ చాలా మంది ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎప్పుడులోపు కంపెనీస్ దీనిలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, వాళ్ళ దాంట్లో కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కి స్కీమ్ రావాలంటే నెక్స్ట్ 2 years లో ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎంటైర్ స్కీమ్ ని నెక్స్ట్ 3 years లో వీళ్ళు కంప్లీట్ చేస్తారనేలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఇది స్కీమ్ ఏ. స్కీమ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని ఫోకస్ చేస్తున్నారు. స్కీమ్ ఏ ఎవరికైనా, స్కీమ్ బి కేవలం మ్యానుఫ్యాక్చరింగ్. సో స్కీమ్ ఏ పొందుతున్న వాళ్ళు స్కీమ్ బి ని కూడా పొందొచ్చు. అక్కడ 15,000 పొందుతూ స్కీమ్ బి లో సేమ్ రూల్స్ ఇక్కడ కూడా అప్లై అవుతున్నాయి, కానీ అది ఎవరికైనా, కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఉంటున్న జాబ్స్ కి మాత్రమే. సో ఇన్కమ్ ఇక్కడ కూడా ₹1,00,000 వరకు వస్తున్న వాళ్ళు ఈ స్కీమ్ బి కి ఎలిజిబులే. అండ్ సాలరీ ₹1,00,000 వరకు వస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నా సరే మాక్సిమం ₹25,000 సాలరీని తీసుకొని ఆ ₹25,000 లో ఫస్ట్ ఇయర్ లో 24%, సెకండ్ ఇయర్ లో 24%, థర్డ్ ఇయర్ లో 16%, ఫోర్త్ ఇయర్ లో 8% డబ్బుల్ని ఈపీఎఫ్ఓ లో గవర్నమెంట్ సైడ్ నుంచి క్రెడిట్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే ₹1,00,000 వరకు జీతం ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబులే, కానీ మాక్సిమం వాళ్ళు తీసుకునేది 25,000. అందులో 24% ఫస్ట్ ఇయర్ లో, అదే 24% సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ 16%, ఫోర్త్ ఇయర్ 8%. అలా చూస్తే 24% ఆఫ్ 25,000 ఎంత? 6,000 ఫస్ట్ ఇయర్, 6,000 సెకండ్ ఇయర్, 4,000 థర్డ్ ఇయర్, 2,000 ఫోర్త్ ఇయర్. ఇది మాక్సిమం గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తా అంటున్నారు. ఇక్కడ కూడా కొత్తగా ఈపీఎఫ్ఓ లో జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రమే, కొత్త ఎంప్లాయీస్ అండ్ కొత్తగా ఈపీఎఫ్ఓ లో జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రమే. అండ్ దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మినిమం 50 ఎంప్లాయీస్ అయినా తీసుకోవాలి, లేదంటే రీసెంట్ ఇయర్స్ లో తీసుకున్న ఎంప్లాయీస్ యావరేజ్ ఎంతైతే ఉందో దానికంటే అడిషనల్ గా ఇంకొక 25% అయినా తీసుకోవాలి. ఫైనలీ స్కీమ్ సి, ఇది ఎవరికైనా ఎలిజిబులే. దీనికి అసలు రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా యూజ్ చేశారు, కానీ ఇది ఎవరికంటే మనకి ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయర్స్ కి. ఎవరైతే మీ అండర్ లో మీ పేరు మీద ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తుంటారో వాళ్ళకి మాక్సిమం ₹3,000 వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి బెనిఫిట్ ఇస్తారు అని చెప్తున్నారు. కొత్తగా ఎవరైతే జాబ్ లో జాయిన్ అవుతారో, ఆల్రెడీ ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నా కొత్తగా జాబ్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి మాత్రం స్కీమ్ సి వస్తుంది. బట్ స్కీమ్ ఏ, స్కీమ్ బి కొత్తగా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటున్న వాళ్ళకి మాత్రమే వస్తుందని చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ఆల్రెడీ ఎంప్లాయీస్ కి ఇది యూజ్ లేదే కదా, కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ కి మేము ఇస్తున్నాం అంటున్నారు, కానీ అది ఉంటున్న ఎంప్లాయీస్ కాదు, కొత్తగా వచ్చే ఎంప్లాయీస్ కి. సరే పోనీ అది పక్కన పెడదాం. అన్ఎంప్లాయిడ్ యూత్ కి నెల 5,000, సంవత్సరానికి అలా చూస్తే 60,000 ప్లస్ అడిషనల్ గా ₹6,000 వన్ టైం అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు కదా. మరి దీని వివరాలు ఏంటి? చెప్తే షాక్ అవుతారు అండ్ చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటాయి ఈ రూల్స్. 21 నుంచి 24 సంవత్సరాల లోపు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. మరి దానికి మీద ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ పరిస్థితి ఏంటి? చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళని కూడా మనం స్కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 24 సంవత్సరాల కంటే తర్వాత ఉన్నవాడు ఎలిజిబుల్ కార్డ్ అంటే ఎలా? వాడి పరిస్థితి ఏంటి మరి? 21 నుంచి 24 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, అండ్ వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అసెసరీస్ కూడా ఎవరు ఉండకూడదు. అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ కానీ, ఐఐఎంస్ కానీ, సిఏ కానీ, సిఎంఏ కానీ వీటిలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎవరు దీనికి ఎలిజిబుల్ కాదు. ఈ స్కీమ్ లో భాగంగా సంవత్సరానికి 60,000 ప్లస్ 6,000 కదా. ఈ 60,000 లో మాక్సిమం ₹54,000 గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా ₹6,000 కంపెనీలు ఇవ్వాలి. ఏ కంపెనీలు? టాప్ 500 కంపెనీస్ అంటున్నారు. ఇది నెల ఇచ్చే 5,000 రిలేట్. అడిషనల్ గా ఇంకొక 6,000 ఇస్తున్నారా, అది గవర్నమెంట్ ఇస్తుంది. టోటల్ గా నెల ఇచ్చే 5,000 లెక్కన సంవత్సరానికి 60,000 లో ₹54,000 గవర్నమెంట్ ప్లస్ 6,000 గవర్నమెంట్, అడిషనల్ గా 6,000 గవర్నమెంట్ ఇస్తుంది. 54,000 60,000 పోగా మిగతా 6,000 ఉంది కదా, అది కంపెనీలు పే చేయాలి. టాప్ 500 కంపెనీస్ పే చేయాలి. ఇందులో భాగంగా టాప్ 500 కంపెనీస్ పీపుల్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నెల ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళకి స్కిల్ నేర్పిస్తూ, అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించి ఇండస్ట్రీకి రెడీ చేయడానికి, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ని ఎంప్లాయ్మెంట్ గా తీసుకురావడానికి ఈ స్కీమ్ పనికొస్తుందనేలా గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇందులో ఎలిజిబిలిటీలోనే చాలా మంది బయటకు వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ బడ్జెట్ వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది చేయాలి కంపెనీస్ అని రూల్ కాదు, బట్ కంపెనీస్ ని సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్
ఉంటాయి. ఆ ఫండ్స్ ని ఇలా యూస్ చేసుకోండి. ఇలా యూస్ చేసుకొని వేరే వేరే వాటికి ఖర్చు పెట్టే దాని బదులు వీళ్ళ మీద ఖర్చు పెట్టి ఎంప్లాయ్మెంట్ ని పెంచండి అనేలా ఎంకరేజ్ చేస్తున్నట్లు అనేలా చెప్తున్నారు. ప్రాబబ్లీ ఇది ఇనిషియేటివ్ మంచి స్టెప్పే, బట్ ఇంకొంచెం వైడ్ గా దీని ఏజ్ ని పెంచుంటే బాగుండేదేమో. అండ్ ఇంకా రావాల్సిన క్లారిటీ ఏంటంటే మినిమం ఇంత ఇవ్వాలని చెప్పారు, 5,000 per month. మాక్సిమం ఇంకేమైనా ఇవ్వచ్చా కంపెనీస్? బికాస్ ఆ వచ్చిన పర్సన్ ఒక వర్త్ చాలా ఉందనుకుంటే కంపెనీస్ 15,000 20,000 కూడా ఇచ్చేలా వెసులుబాటు ఏమైనా తీసుకొస్తారా? అండ్ ఏ కంపెనీ అయినా ఎంతమంది ఇంటర్న్స్ ని తీసుకోవాలి, మినిమం ఇంతమందినే తీసుకోవాలి, ఇంతమందికి తీసుకోకూడదని అనే ఏమైనా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందా అనేది కూడా చూడాలి. దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ రావాలి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ టోటల్ గా ఈ బడ్జెట్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి ఇంత టైం వరకు చాలా తక్కువ మంది చూస్తుంటారు. మై సాటిస్ఫాక్షన్, మీరు ఎంత వరకు అయితే చూస్తున్నారో ఆ టైం చూడండి. ఆ టైం ని కింద మెన్షన్ చేస్తూ నేను ఇంత టైం పీరియడ్ వరకు చూసాను అని కామెంట్ సెక్షన్ లో చెప్తారా? సో దట్ ఇంత టైం పీరియడ్ పెట్టిన ఇన్ని టాపిక్స్ మన వాళ్ళకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ ని డివైడ్ చేస్తూ మన వాళ్ళకి పెట్టిన చూస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు చూపించిన ఎంటైర్ డేటా ఏదైతే పీడిఎఫ్ లో పెట్టాలో ఆ పీడిఎఫ్ పెడుతున్నాను, ఎక్సెల్ షీట్ పెట్టాలో ఎక్సెల్ షీట్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఓన్ గా కూడా చూసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం ఈ వీడియో వరకు రావాల్సిన నీడ్ లేదు, మీ ఓన్ గానే మీకు డేటా అంతా మీ అవైలబిలిటీలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, పర్టికులర్ గా కొత్తగా జాబ్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా 20 to 24 ఇయర్స్ మధ్యలో ఉంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. రియల్ ఎస్టేట్ పరంగా చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేస్తూ మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.